అందరి క్షేమాభివృద్ధిని కోరుట. యూదాపత్రిక 11వ వచనంలో కయీను నడిచిన మార్గమున నడిచేవారి గురించి యూదా చెప్పుచున్నాడు. వారు ఎవరు? వారు వారి యొక్క సహోదరుల క్షేమాభివృద్ధిని కోరనివారు. హేబేలు విషయంలో తాను సత్క్రియ చేయవలెనని కోరకపోవుట కయీనులో ఉన్నటువంటి ప్రధాన సమస్య అని దేవుడు కయీనుతో ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనములో చెప్పారు. ఈ విషయంలో మనమందరము ఆత్మీయముగా పరీక్షించుకొనుట మంచిది. మీ స్థానిక సంఘములో ఉన్న సహోదరులకు మరియు వారి కుటుంబములకు అతిశ్రేష్టమైన మేలు జరగాలని నీవు కోరుచున్నావని నిజాయితీగా చెప్పగలవా? వేరే క్రైస్తవ సహవాసమునకు చెందిన విశ్వాసులకు కూడా అతిశ్రేష్టమైన మేలు జరగాలని నీవు కోరుచున్నావా? అంతేకాక నీకు తెలిసిన ప్రజలందరికీ, నీ బంధువులందరికీ, నీ శత్రువులందరికీ మరియు నీకు కీడు చేసిన వారందరికీ అతిశ్రేష్టమైన మేలు జరగాలని నీవు కోరుచున్నావా? ఇతరులకు గాని లేక వారి పిల్లలకు గాని మేలు జరిగినప్పుడు నీవు సంతోషించటానికి బదులు అభ్యంతరపడి బాధపడినట్లయితే, లేదా అతనికి గాని అతని పిల్లలకు గాని కీడు జరిగినప్పుడు నీవు బాధపడుటకు బదులుగా సంతోషించినట్లయితే అటువంటి వైఖరి దేనిని చూపిస్తుంది? అదేమిటంటే నీవు ఆదము యొక్క జీవము కలిగి ఉండి మరియు ఆ జీవము నీలో పనిచేయుచున్నది. యథార్థముగా నిన్ను నీవు పరీక్షించుకునినట్లయితే నీవు కయ్యను మార్గములో నడుచుచున్నావా లేదా అనునది వెంటనే కనుగొనగలవు. ఒక గోధుమ గింజ భూమిలో పడి పూర్తిగా చనిపోయినచో అది బహుగా ఫలిస్తుంది. ఒకడు పూర్తిగా తన్ను తాను ఉపేక్షించుకొనినట్లయితే ఇతరులు తనకు ఏది చేసినా చేయకపోయినా అభ్యంతరపడడు. అతడు ఎల్లప్పుడూ ఇతరుల క్షేమాన్ని కోరతాడు. తన సొంత విషయములలో అతడు కోపపడడు మరియు ఎవరితోనైనను ఎప్పుడైనను పోట్లాడడు. చనిపోయి సమాధి చేయబడిన వారు కన్నీరు కార్చకపోవుట ఎంత నిజమో, అతడు తన మీద తాను జాలిపడి కన్నీరు కార్చకపోవుట కూడా అంతే నిజము. తన సహోదరుని విషయములో కయ్యను క్షేమాన్ని కోరలేనందువలన అతడు ముఖము చిన్నబుచ్చుకొని చీకటిలో ఉన్నాడు. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనము గమనించండి. దానిని మనము గుర్తించలేకపోవచ్చును, కానీ మన హృదయములో ఉన్న వైఖరి మన ముఖములో కనిపిస్తుంది. నీవు అందరి క్షేమాన్ని కోరిన ఎడల ప్రభువులో ఉన్న సంతోషము నీలో పరిపూర్ణమగుచు నీ ముఖము తేటగాను కాంతివంతముగాను ఉంటుంది. చాలామంది విశ్వాసులు కయ్యను మార్గములో నడుచుచున్నారు. వారి బలహీనమైన నవ్వు మరియు ప్రభువుకు స్తోత్రం అని బలహీనముగా చెప్పుటలోనే సహ విశ్వాసుల ఎడల వారి తప్పుడు వైఖరి కనిపిస్తుంది. ప్రజలు నీకు వ్యతిరేకమై మరియు నీకు కీడు చేసినప్పుడు నీ హృదయ స్థితిని నీవు తెలుసుకొనుటకు దేవుడు వారిని ఉపయోగిస్తాడు. దేవుని స్వభావము తన శత్రువులను కూడా ప్రేమిస్తుంది. కాబట్టి నీవు వారిని ప్రేమించలేనట్లయితే నీవు ఇంకను దేవుని స్వభావములో పాలు పొందలేదని అది తెలియజేస్తుంది. యూదా ఇస్కరియోతుకు కూడా మేలు జరగాలని ప్రభువైన యేసు కోరి ఉన్నారు. ప్రజలందరికీ అతిశ్రేష్టమైన మేలు జరగాలని దేవుడు కోరుచున్నాడు. మనము కూడా దేవుని స్వభావములో పాలివారము కావచ్చునని సువార్త వాక్యము చెప్పుచున్నది. పేతురు తన 2వ పత్రికలో ఈ లోకములో జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని దేవుడు తన యొక్క దైవ శక్తి ద్వారా మనకు దయచేసి ఉన్నాడనే సువార్తను గుర్తు చేయుచున్నాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనములు గమనించండి. అలాగే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో పేతురు వలె అమూల్యమైన విశ్వాసమును దేవునిలో నుండి మనము పొందిన ఎడల మనము కూడా అతడు పొందిన కృపను పొందుకొని మరియు అతని వలె మనము కూడా దేవుని స్వభావములో పాలు పొందుదుము. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 5-11 వచనముల్లోని క్రీస్తు యొక్క గుణలక్షణములైన విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ అనునవి మనలో బహుగా విస్తరించి ప్రభువైన యేసుక్రీస్తులో మనము సోమరులమైనను లేక నిష్ఫలులమైనను కాకుండా చేసి మనలోని గుడ్డితనమును తీసివేసి దూరదృష్టిని కలుగచేయును.
ప్రభువైన యేసులో నిలిచిండువారు బహుగా ఫలించుదురు అని యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము చెబుతున్నది. క్రీస్తు యొక్క ఈ గుణ లక్షణములు మనలో అంతకంతకు విస్తరించలేకపోవచ్చున్నట్లయితే మనము ప్రభువైన యేసులో నిలిచి ఉండుట లేదనియు మరియు మనము దేవుని యొక్క సత్యమైన కృపలో జీవించుట లేదనియు చూపుచున్నది. ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో వారు జయము పొందుటకు కావలసిన కృపనంతటిని పొందుకొనుట మాత్రమే కాక వారు ఇతరులతో ఏకమై ఒక్క నూతన పురుషుడిగా అగుటకు కావలసిన కృపనంతటిని పొందుకుంటారు. కృపాజీవములో భార్యాభర్తలు పాలి భాగస్థులగుటకు కావలసిన కృపను పొందినట్లు క్రీస్తు శరీరంలోని ఇతర విశ్వాసుల విషయములో పాలివారగుటకు కావలసిన కృప అంతటిని విశ్వాసులు పొందుకొనెదరు. తండ్రియు మరియు కుమారుడు ఏకమై ఉన్నలాగున మనము కూడా ఏకమై ఉండాలని ఈ భూలోక జీవితము చివరి రాత్రి తండ్రికి ప్రభువైన యేసు ప్రార్థించి ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనము గమనించండి. ఈ లోకములో ఉండగానే మనము ఈ ఏకత్వాన్ని అనుభవించాలని ఆయన ప్రార్థించి ఉన్నారు. ఇది మనసులో ఐక్యత కాదు, కానీ ఆత్మలో ఏకమవుట. మోసకరమైన దురాశల చేత చెడిపోయిన మన ప్రాచీన స్వభావమును బట్టి మరియు పాపముల చేత చెడిపోయిన మనసును బట్టి భూమి మీద అన్ని విషయములలో మనము ఇతరులతో ఏకీభవించకపోవచ్చును. అయినను మనము ఆత్మలు ఏకమై ఒక్క నూతన పురుషుడిగా ఉన్నాము. మన హృదయాలలో మనమింకను ఒక్కటై ఉన్నాము. క్రీస్తు యొక్క చిత్తము కాక మన స్వంత చిత్తమే చేయవలనని కోరుచున్నాము. కాబట్టి మనలో ఐక్యత కొంత కొదువుగా ఉన్నది. సిద్ధాంతములను మనము అర్థము చేసుకొనుట మీద ఇది ఆధారపడదు. మన స్వంత చిత్తాన్ని ఉపేక్షించుకొని మరియు తండ్రి చిత్తము చేయుట మీదనే ఇది ఆధారపడి ఉండును. ప్రభువైన యేసు ఎల్లప్పుడూ తండ్రి యొద్ద నుండి విని మరియు వినిన దానికి లోబడి ఉన్నాడు. తండ్రి చిత్తము చేయుటయే ఆయనకు ఆహారమై ఉన్నది అని యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనమును గమనించండి. ప్రభువైన యేసు తండ్రితో ఏకమై ఒక్కటై ఉన్నారు. దేవుని నిజమైన కృపను పొందుట ద్వారా మనము ఇటువంటి ఐక్యతలోకి పిలువబడ్డాము. ప్రభువైన యేసు ఎల్లప్పుడూ కీడును మేలు చేయుట ద్వారా జయించారు. ఆయన దేవుని మంచితనములో వేరుపారి నింపబడి ఉన్నారు. కాబట్టి దుష్టత్వము ఆయన మీద ఎటువంటి ప్రభావము చూపలేదు. కీడును మేలుతో జయించుడి అను వాక్యానికి విధేయులమైతే మన విషయంలో కూడా ఆ విధముగానే ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనము గమనించండి. ఇతరులు మనలను ద్వేషించినప్పుడు మరియు నిందించినప్పుడు వారికి మనము మేలు చేయుట ద్వారా వారి దుష్టత్వాన్ని జయిస్తాము. అయితే మొదటిగా మనము దేవుని నిజమైన కృపను జీవమును పొందుకుని అనుభవిస్తేనే ఇది సాధ్యమవుతుంది. లేకపోతే ఇది అసాధ్యము. అప్పుడు ప్రభువైన యేసు ప్రార్థించిన రీతిగా ఈ లోకములో మనము దుష్టుని నుండి కాపాడబడేదము. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనము గమనించండి. మరియు ఈ మార్గములో నడుచువారందరితో మనము ఏకమై ఒకటైపోతాము. దేవుని నిజమైన సత్యమైన కృపను పొందుకొని క్రీస్తు యొక్క శిరసత్వము క్రింద ఆత్మీయ మందిరముగా ఐక్యతతో కట్టబడేది మాత్రమే ప్రభువైన యేసు కట్టుచున్న సంఘము. అటువంటి సంఘము ఎదుట మాత్రమే పాతాళలోక ద్వారములు నిలువలేవు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. ప్రియ స్నేహితులారా, అందరి క్షేమాభివృద్ధిని కోరుచున్నారా? ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.